పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 2వ రాజులు 6వ అధ్యాయము 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడిన వాక్యం మీద ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా, ఉదయకాలం యొక్క సన్నిధిలో తండ్రి మేమందరం తల వంచి ప్రార్థిస్తా ఉండగా ఈ యొక్క మహాకృప మాకు అనుగ్రహించిన ప్రభా, దూర ప్రాంతంలో ఇస్తండి వారి యొక్క బిడ్డలు వారి యొక్క గృహం నుంచి వింటా ఉండగా దేవవారి వాక్యం వినడానికి పరిపూర్ణమైన ఏకాగ్రతను ఆసక్తిని వారికి దయచేయండి ప్రభు. వారికి కలిగించిన ప్రేరణను బట్టి నీకు వందనస్తులమై ఉన్నాం ప్రభు. వారి హృదయాల దేవా నీవే పరిపూర్ణంగా తిప్పబడినట్టు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు, వాక్యం ప్రవాహంలో వెళ్తా ఉండగా వారి హృదయాలు దాన్ని చేర్చుకుని దానికి లోబడి పరిపూర్ణమైన గొప్ప మనసు వారికి అనుగ్రహించండి నాయన. ఎవరైనా బలహీనులు ఉంటే ప్రభు నిశ్చయంగా వాక్యంతో బలపరచండి. వారికి కావాల్సిన సమాధానము, శాంతిని, నెమ్మదిని సమస్త దయచేయమని ప్రాధాన్యపడుతున్నామయ్యా. ఖచ్చితంగా ప్రభు నీ నామానికి మహిమకరంగా యొక్క కుడికి జరిగినట్లు మీరే దీవించమని, ఆస్వాదించమని, దీని ద్వారా వచ్చే ఘనత, మహిమ, ప్రభావం సమస్తం మీరు మాత్రమే పొందుకోనమని ప్రభు యేసు క్రీస్తుని ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. 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 ఒకసారి మరి పైనుంచి ఒక వాక్యాన్ని చదువుతానండి నేను. 14వ వచనం నుంచి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును పట్టుకొనగా పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడి పెందలకడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములను పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అయితే ఈ దినము మరి ప్రభు యొక్క చిత్తం అయితే ఆయన అనుమతిగా ఇచ్చినట్లయితే ఒక అంశం మాట్లాడదామని ఆశపడతా ఉన్నా. వాట్ ఈస్ ద రియల్ బ్లైండ్నెస్? నిజమైన గుడ్డితనం అంటే ఏంటి? వాట్ ఈస్ ద రియల్ బ్లైండ్నెస్? గుడ్డితనం వేరండి, ఆత్మీయమైన గుడ్డితనం వేరండి. చాలాసార్లు మనం ఏమనుకుంటా ఉంటామంటే, మనము ఆత్మీయమైన గుడ్డితనం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారంటే శారీరకమైన గుడ్డితనం గురించి వస్తూ ఉంటారు. అయితే వాక్యము మన యొద్దకి పరిపూర్ణంగా వచ్చినప్పుడు మనము పొందుకునే ఆత్మీయమైనది లేకపోతే ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క ఉద్యోగము భౌతికమైన కన్నులతో చూసే వారికి అది తెలియకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అయితే ప్రభు యొక్క కృపను బట్టి ఈ దినము మన దగ్గరికి పరిపూర్ణమైన వర్తమానం వచ్చినప్పుడు, దీన్ని మనం గ్రహించినప్పుడు, ఈ వర్తమానం మనం తీసుకుంటున్నప్పుడు మనం పొందుకునే ఉద్యోగం కానీ, మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కానీ, మన యొక్క విశ్వాసం యొక్క స్థాయి కానీ మిగిలిన వాళ్ళకి మనకి తేడా చూపిస్తున్నది. అయితే వింతైన విషయం ఏంటంటే, వర్తమానంలో ఉన్న విశ్వాసి యొక్క విశ్వాసము క్రియారూపంలో ఉండాలి. డినామినేషన్కి మెసేజ్కి ఉన్న ఏకైక తేడా ఏంటంటే, వర్తమానంలో ఉన్న విశ్వాసి యొక్క విశ్వాసము క్రియారూపంలో ఉంటుంది. అంటే సమస్య వచ్చినప్పుడు పోరాడే విషయంలో, వాక్య విషయంలో పోరాడే విషయంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో, పోరాడే విషయంలో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుని యొక్క కృప మనకి ఇవ్వబట్టి, దేవుని యొక్క కృపని మనం పొందుకొని బట్టి ఈ దినము ఈ కాలపు వర్తమానంలో
మనం ముందు కొనసాగుతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రభు ఇచ్చిన మహాకృపని జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఇచ్చిన మహాకృప ఏంటంటే శారీరకమైన మనకి ఎదుగుదల, అదే సమయంలో ఆత్మీయమైన ఎదుగుదల కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. నీకు భౌతికమైన ఎటువంటి అవసరాలు అయితే ఉన్నాయో ఆత్మీయంగా దేవుడు అటువంటి అవసరాలను కూడా నీకు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. అయితే చాలా మంది చాలా సార్లు ఎక్కువగా అడిగేది ఏంటయ్యా అంటే ఒకటి అడుగుతూ ఉంటారు. I have seen so many times so many people ask only physical things. చాలా సార్లు చాలా మంది చాలా సార్లు భౌతిక పరమైన వాటినే దేవుడిని ఎక్కువ అడుగుతూ ఉంటారు. వాస్తవంగా భౌతిక పరమైనవి నీకు కావాల్సినవి దేవుడు నీకు ముందుగా ఇచ్చాడు. Let me tell you one thing. You never prayed before you are coming to your mother's womb. నీ యొక్క తల్లి గర్భంలోకి రావటానికన్నా ముందుగా నువ్వు ప్రార్థించాలా? ప్రభువా నా చేతులు ఇలాగ ఉండాలి, నా కాళ్ళు ఇలాగ ఉండాలి, నా రంగు ఇలాగ ఉండాలి, నాకు ఇలాంటి చుట్టూ రావాలి, నువ్వు ప్రార్థన చేయాల. బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ without asking you, without taking your permission, without intimating you, God has given you all these things to you. అయితే నీ యొక్క పర్మిషన్ తీసుకోకుండా, నీ యొక్క అనుమతి తీసుకోకుండానే నీకు ఏదైతే భౌతికంగా కావాల్సి ఉన్నాయో దేవుడు నీకు అవన్నీ ఇచ్చున్నాడు. ఆమేన్. ద సేమ్ టైం నువ్వు భూమి మీద ఎన్ని దినములు జీవించవలసి ఉందో కూడా దేవుడు ముందుగా రాసేశాడు. సో అన్ని దినములు నీ యొక్క భౌతికపరమైన అవసరములు తీర్చే బాధ్యత దేవుడిదే ఉన్నది. ఆమేన్. సో నువ్వు పుట్టినప్పుడు ఎలాగ పుట్టాలో, ఏ రంగు పుట్టాలో, ఏ భాష మాట్లాడాలో, ఏ దేశమో, ఏ కుటుంబంలో పుట్టాలో దేవుడిని అడగల. దేవుడు నీకు అది ఇచ్చున్నాడు. అదే సమయంలో నువ్వు ఎన్ని దినములు భూమి మీద ఉండవలసి ఉన్నదో దేవుడు ముందుగా లెక్క పెట్టున్నాడు. కాబట్టి నీ గురించి, నీ యొక్క అవసరాలన్నిటి గురించి దేవుడు ముందుగానే ఆలోచన చేస్తున్నాడు. ఆమేన్. అదే సమయంలో ఇప్పుడు నీ అంతటా నువ్వు అడగవలసింది ఏదైనా ఉన్నదంటే భౌతిక పరమైన దానికన్నా గానీ అధికంగా నువ్వు ఆత్మ సంబంధమైన అడగా. బైబిల్ ఒక మాట చెప్తా ఉంది. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఆయన మానవుని యొక్క రూపంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడను. సో యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ ఆస్క్ గాడ్. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఎటువంటి నువ్వు అడగాలి? మనం ఏమడుగుతామంటే ప్రభా ఇదిగో నాకు ఇంత తప్పు ఉన్నది, ప్రభా లేదంటే నేరాద్ది కట్టాలి, ప్రభా లేదంటే పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, లేదంటే ప్రభా ఇదిగో ఈ డ్వాక్రా డబ్బులు కట్టాలి, ఇవి మనం అడుగుతా ఉంటాం. అంతేనా? సో ఇట్స్ ఆల్ నెసరీ థింగ్స్, బట్ యు నో యు హ్యావ్ ఎ మోస్ట్ నెసరీ థింగ్ ఇస్ దేర్. అయితే ఇవన్నీ అవసరమైనవే, ఇంపార్టెంట్ థింగ్సే. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉన్నది. వీటికన్నా ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది. ప్రభా నేను ఆత్మీయంగా ఎదగాలి, ప్రభా నేను ఆత్మను పొందుకోవాలి, ప్రభా నేను కలవాలి, ప్రభా నేను చూడాలి, ప్రభా నీతో మాట్లాడాలి, ప్రభా నా జీవితం సరి చేసుకోవాలి, ప్రభా నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. దట్స్ వాట్ యు హావ్ టు ఆస్క్ గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ప్రతిసారి నువ్వు దేవుణ్ణి ఆ రీతిగా అడగాలి. ఏమని అడగాలంటే ప్రభా నువ్వు ప్రార్థించినప్పుడు ఇదిగో నేను నీకు సమీపంగా ఉన్నానా, ఐఎమ్ క్లోజ్ టు యూ ఆర్ నాట్, నేను నీకు సమీపంగా ఉన్నానా లేదా. See, the problem is, సమస్య ఏంటంటే సమీపంగా ఉన్నానంటే చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్కి దగ్గరగా ఉండటం. We can see so many people when they are sleeping they'll put Bible under the pillow. Yes. Do you remember that? Yes. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు పడుకునే ముందు వాళ్ళ యొక్క బైబిల్ తీసుకొని తల కింద పెట్టుకుని పడుకుంటారు. బట్ దే డోంట్ లైక్ టు రీడ్ ది బైబిల్. వాళ్ళు బైబిల్ చదవరండి, బైబిల్ చదవడానికి ఇష్టపడరండి, సమయం ఉండదు వాళ్ళకి. అయితే రాత్రిపూట పడుకునే ముందు మాత్రం ప్రభా మాకేమీ కాకూడదు అని చెప్పి తల కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటారు. మరి ఇప్పుడు నేను చేసిన పని ఏంటి? వీళ్ళు వాళ్ళు ఆత్మీయమైన క్రియ ఏదైనా ఉన్నదా వాళ్ళ దగ్గర? ఆత్మ సంబంధమైన పని ఏదైనా ఉన్నదండి? కాదండి. వాక్యం నీ లోపలికి పోయినప్పుడు అది ఆత్మీయంగా ఎలా పనిచేస్తుంది? కృప నువ్వు పొందుకోవాలంటే నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. నీ వాక్యమే
బైబిల్ రూపంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు తల కింద పెట్టుకోవడం వల్ల ప్రయోజనం అన్నది. ఈరోజు అదే మాట్లాడబోతున్నాను. చాలా మంది ఈరోజు వర్తమాన పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు. చాలా మంది ఈరోజు 7 ముద్రల పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. గమనించండి, వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఇదిగో మా దగ్గర 7 ముద్రల పుస్తకం చూసారా, ఇదిగో మా దగ్గర వర్తమాన పుస్తకాలను చూసారా. చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో వర్తమాన పుస్తకాలన్నింటినీ బైండింగ్ చేసుకుని పెట్టుకుంటారు. అయితే నేనేమంటానంటే, నీ హృదయము లోపల వాక్యం ఉండాలి. ఆమేన్. నీ ఇంట్లో వాక్యం ఉంటాం కాదు. చాలా మంది క్యాలెండర్లో వాక్యాన్ని కట్ చేసి చక్కగా పెడతా ఉంటారు. మంచిదేనండి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగైన్స్ట్ దెమ్, బట్ రిమెంబర్, అదే సమయంలో అది నీ ఇంట్లో ఉండాలి, అలాగే నీ ఒంట్లో ఉండాలి. ఆమేన్. నీ తల కింద దిండి కింద పెట్టుకోవడం కాదండి బైబిల్. ఆ యొక్క వాక్యము, జీవం కలిగిన వాక్యము నీ హృదయము లోపల నివసించాలి. ఆమేన్. క్రీస్తు యొక్క పుట్టుక అంటే అది నీ హృదయంలో పుట్టాలి. ఈ రోజు క్రిస్మస్ అంటే చాలా మంది బయట స్టార్లు పెట్టే క్రిస్మస్ అంటారు. ఒక చెట్టుని తెచ్చి, చచ్చిపోయే చెట్టుని తీసుకొచ్చి దాన్ని అలంకరించి అది క్రిస్మస్ అంటారు. అది కాదండి. నీ హృదయంలో క్రీస్తు పుట్టడం, నీ హృదయంలో క్రీస్తు పుట్టినప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్యము ఎక్కడ ఉండాలంటే, నువ్వు వాక్యానికి దగ్గర కాదండి, వాక్యము నీ లోపల ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ యూ. అది నీ లోపల ఉన్నప్పుడు పనిచేసే వాక్యంగా ఉంటుంది. గమనించండి, యేసుక్రీస్తు ఎక్కడా కూడా ఆయన యొక్క వాక్యాన్ని ప్రదర్శించాలని కోరుకోలేదండి. ఆయన యొక్క వాక్యాన్ని మానవుల యొక్క హృదయాల్లో ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఈ రోజు నీవు నేను ఏదన్నా ఆశించాలి అంటే, ఈ రోజు నీవు నేను ఏదన్నా ప్రార్థించాలంటే ఏమని ప్రార్థించాలంటే, అయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉండాలి, నువ్వు నా హృదయానికి రాజుగా ఉండాలని. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాడంటే, you would like to come to your heart, in the center of your heart you would like to come. ఆయన ఎక్కడికి రావాలనుకుంటున్నాడంటే, నీ హృదయంలో ఉన్న మధ్యలో ఉన్న స్థానానికి వచ్చి అక్కడ సింహాసనం వేసుకొని ఆ సింహాసనంలో కూర్చొని అక్కడి నుంచి ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఆయన హృదయంలోకి రావాలంటే ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు ఇన్వైట్ ద వర్డ్. నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, నువ్వు వాక్యమును ఆహ్వానించాలి. In the right atmosphere you should invite the word. ఆమేన్. నువ్వు ఒక సరైన వాతావరణంలో ఉండి నువ్వు వాక్యాన్ని ఇన్వైట్ చేయాలి. ఆమేన్. ఒక గందరగోళమైన స్థలంలో ఉంటూ, ఒక భయంకరమైన స్థలంలో ఉంటూ, నేను పవిత్రంగానే ఉండాలి అనుకుంటాను కానీ వాక్యాన్ని ఆహ్వానించావంటే వాక్యం దగ్గర రాకపోవచ్చు. ఎందుకో చెప్పమంటారా? పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు అక్కడున్న వాతావరణం కూడా అది ప్రాముఖ్యమైనది. ఆమేన్. నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని చెడగొట్టే వాతావరణంలో నువ్వు ఉండేప్పుడు ఆ వాక్యము పని చేయదండి. ఆ వాక్యము విలువైనదిగా ఉండదు. వాక్యం ఎప్పుడు విలువైనదే. అయితే మనము సరిగా లేనప్పుడు, సరైన వాతావరణం లేనప్పుడు, సరైన సహవాసంలో లేనప్పుడు, సరైన సంఘంలో మనం లేనప్పుడు ఆ వాక్యము యొద్దకు వచ్చినప్పుడు కూడా నిష్ఫలము, నిష్ప్రయోజనము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరంటారేమో, పాస్టర్ గారు అదే అట్లా అంటున్నారు, బ్రదర్ మీరేంటి అలాగంటున్నారు, వాక్యం ఎక్కడైనా పనిచేస్తుంది కదా, వాక్యాన్ని దగ్గర నుండి సరిపోద్ది కదా అని. లెట్ మీ టెల్ యు, వేర్ వాజ్ ఆడాం? ఆడాం ఎక్కడున్నాడు? ఏదైనా తోటలో ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాం ఉన్నప్పుడు గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా వీళ్ళు ఒక క్రియ చేస్తున్నారో, ఆ క్రియ చేసిన తర్వాత ఆదాము తనకున్న ఆత్మీయమైన శరీరం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. గమనిస్తున్నారా? మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇదేంటంటే ఆత్మీయమైన శరీరం నుంచి బయటకు వచ్చేస్తే ప్రైజ్ లార్డ్ అన్నారండి. దేవుడు కిందకి రావడానికి అదే ప్రారంభం అండి. దేవుడి చేత విమోచించబడటానికి మనమందరము అదే కారణమై ఉన్నది. ఆదాము మానవ యొక్క జాతి మొత్తాన్ని, మానవాళి మొత్తాన్ని అక్కడ పాపంలోకి తీసుకొని వచ్చేస్తున్నాడు అవ ద్వారా. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆదాము యొక్క పరిస్థితి ఏంటంటే, ఆదాము తనకున్న శరీరం కోల్పోయాడు. ఎటువంటి శరీరంలోకి ఇప్పుడు ఆదాము వచ్చాడంటే, ఒక మట్టి శరీరంలోకి వచ్చాడు. మట్టి శరీరంలోకి వచ్చిన ఆదాము ఆత్మ సంబంధమైన తన యొక్క శరీరాన్ని చూసుకునే స్థితికి వచ్చున్నాడు. ఎలాగొచ్చాడంటే, ఆత్మ సంబంధమైన శరీరం చూసుకునే స్థితికి గమనించండి,
ఆదాము యొక్క పరిస్థితి ఏంటంటే తనకున్న ఆత్మ సంబంధమైన శరీరాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మట్టి శరీరంలోకి వచ్చున్నాడు. ఇప్పుడు మట్టి శరీరంలో ఉండి ఆదాము ఏం చేస్తాడంటే తన చుట్టూ ఆకులు కట్టుకున్నాడు. ఆదాము చేసిన పని ఏంటంటే ఆకులతో ఒక శరీరం తయారు చేసుకున్నాడు, ఒక కప్పురాను తయారు చేసుకున్నాడు. గమనించండి. అందుకని చూడండి, ప్రాఫిట్ ఒక సందర్భంలో ఒక మాట చెప్పున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే మతము అనగా కప్పుకొనుట. ఇక్కడ ఆదాము యొక్క పరిస్థితి ఏంటంటే ఆదాము తనకున్న ఆత్మ సంబంధమైన శరీరాన్ని పోగొట్టుకున్నాడు. ఇదే సమయంలో ఆదాము ఏం చేశారంటే ఈ రోజు మనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క శరీరంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆదాము చేసిన పని ఏంటంటే తన చుట్టూ ఆకులతో, అంజూరపు ఆకులతో, బైబిల్ చెప్తా ఉంది, హి మేడ్ ఏ ఆప్రాన్. బైబిల్ చెప్తా ఉంది అంజూరపు ఆకులతో ఆదాము వస్త్రము తయారు చేసుకొని ఆ వస్త్రం తన చుట్టూ కట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆదాము ఈ యొక్క శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క శరీరం చూడలేకపోతున్నాడు. గమనించారా? ఇంతకు ముందు ఆ శరీరంలో ఉండగా ఈ శరీరం చూడాల. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆదాము ఆత్మ సంబంధమైన శరీరం చూడలేకపోతున్నాడు. కరెక్ట్ గా మీరు చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా, వాక్యానుసారంగా, లేదంటే ఈ రోజు మనం మాట్లాడుకునే అంశానుసారంగా కానీ చూసినట్లయితే మొట్టమొదటిగా గుడ్డితనము కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అక్కడ ఆదామై ఉన్నాడు. ద ఫస్ట్ బ్లైండ్ మ్యాన్ ఎవర్ వాజ్ ఆదామ్. ఇప్పుడు ఆదాము యొక్క స్థితి ఏంటంటే తాను కలిగి ఉన్న పూర్వపు స్థితిలోకి ఆయన వెళ్ళలేకపోతున్నాడు, ఆ స్థితిని చూడలేకపోతున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన దాంట్లో నుంచి శరీర సంబంధమైన దాంట్లోకి పడిపోయిన తర్వాత నువ్వు దాన్ని చూడలేవు. అయితే ఈ దినము దేవుడు మనకి ఒక కృప ఇచ్చున్నాడు. ఏంటి ఆ కృప అంటే నువ్వు మళ్ళా తిరిగి ఆ శరీరంలోకి వెళ్ళడానికి దేవుడికి అనుమతి ఇచ్చున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ దినం మనమందరం ఎదురు చూస్తున్న ఆ ఎత్తబాటు అనే ప్రక్రియ ద్వారా నువ్వు మళ్ళా తిరిగి ఆ శరీరంలోకి వెళ్తున్నావు. చూడండి, ప్రాఫిట్ చాలాసార్లు చెప్పున్నాడు, ఆదామ్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆదాము దేవుని యొక్క స్వరూపము. బట్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ వాజ్ డిస్ట్రాయిడ్ బై యాక్ట్స్ ఇన్ ది జెనసిస్. ఆది కాండంలో జరిగిన కొన్ని పనుల వల్ల ఆ యొక్క స్వరూపం, పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపము పాడైపోయినది. ఆ పాడైపోయిన స్వరూపాన్ని తిరిగి నిలబెట్టడమే ఈ రోజు యొక్క వర్తమానం ఉద్దేశం. The purpose of the message is to restore the image of God. Amen. To restore the stature of perfect man. Amen. ఆ మానవుని యొక్క స్వరూపము పడిపోయినప్పుడు, పరిపూర్ణమైన మానవ స్వరూపం పడిపోయినప్పుడు దాన్ని తిరిగి నిలబెట్టే నిమిత్తము దేవుడు ఈ దినము మనకి పరిపూర్ణమైన ఈ గడియ వర్తమానం ఇచ్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ రోజు మనం కలిగి ఉన్న వర్తమానము ఇది సాధారణ వర్తమానం కాదండి, ఇది పరిపూర్ణమైన వర్తమానం. 7వ సంఘకాలానికి దేవుడి చేత పంపించబడిన చిట్ట చివరి వర్తమానం. The last angel came to the earth and he preached his message for the 7 church age. ఈ చిట్ట చివరి సంఘకాలపు దూత, the 7th messenger, 7వ సంఘకాలపు దూత 7వ సంఘకాలానికి తను వచ్చి దేవుడి చేత ఏదైతే బోధించబడి ఉన్నాడో ఆ వర్తమానం మొత్తం మనకి ఇచ్చి ఆయన రంగం మీద చెల్లిపోయి ఉన్నాడు. సో there is no 8th angel besides 7th angel. 7వ దూత కాకుండా 8వ దూత అనేవాడు లేడండి. ఎందుకంటే 7th మెసెంజర్ ఆయన ఒక ప్రసంగం ముగించిన తరువాత ఇక వేరే మర్మం లేదు. దేర్ ఇస్ నో అదర్ మిస్టరీ. ఆమేన్. ఈ రోజు ఇప్పుడు మనం ఎందుకని ఇంకొక మర్మము లేదంటున్నామంటే అది పరిపూర్ణమైపోవడం, పరిపూర్ణమైన వర్తమానం వచ్చింది. ఈ రోజు ఆ వచ్చిన పరిపూర్ణమైన వర్తమానమని నీ లోపలికి తీసుకోవాలి. నీ హృదయం లోపలికి తీసుకున్నప్పుడు ఆ వాక్యానుసారంగా, వర్తమానానుసారంగా నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ఆ జీవితము ద్వారా నీవు మళ్ళా తిరిగి పరిపూర్ణమైన మానవ స్వరూపంలో కట్టబడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈరోజు నీ యొక్క స్థితి భౌతికంగా బాగానే ఉండొచ్చు, అయితే ఆత్మీయంగా నీ యొక్క స్థితి దినదినం ఎదగాలి. నేనంటాను ఇంకొక రకంగా చెప్పినట్లయితే నీ యొక్క ఆత్మీయమైన స్థితి దినదినం ఎదగకపోయినా పర్వాలేదు, కానీ కనీసం అక్కడికి కింద పడేయకుండా చూసుకో. కనీసం అది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంచు, దాన్ని జారిపో నీకు, దాన్ని పడిపో నీకు.
దాని మీద అనుమానపు బీజములు నాటద్దు. నువ్వు అక్కడ నుంచి దాన్ని పైకి పంచకపోయినా పర్వాలేదు, అక్కడే ఉన్నప్పుడు కొద్ది కాలంగా అది ఎదుగుతుంది. నువ్వు కింద దిగిపోతా ఉన్నప్పుడు మళ్ళీ ఎదగాలంటే చాలా కష్టం, చాలా ప్రయాస, చాలా భారం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, ఆదాము దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాడు, అయినప్పటికీ పడిపోయి ఉన్నాడు, అయినప్పటికీ గుడ్డితనం ఆయన దగ్గరికి వచ్చింది. గమనించినట్లయితే ఇంకో సందర్భాన్ని నేను చూపిస్తా. ఇలాంటి ఒక వ్యక్తిని బైబిల్లో మీరు తోమాను చూస్తున్నాడు. హ్యావ్ యు నో అబౌట్ థామస్ ఇన్ ద బైబిల్? See, everybody calls him doubted Thomas. ఆయన అందరూ ఏమంటారంటే అనుమానపు లేదా సందేహాల తోమ అంటారు. ఎందుకని సందేహాల తోమ అన్నారంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పినప్పుడు ఈయన నమ్మలే స్థితిలో ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆయన చేతుల్లో కుట్టిన మేకుల్లో ఆ గుర్తులు అక్కడ గాయమైంది కదా, అక్కడ నా వేలు పెడతాగా నేను నమ్మను. ఆయన పక్కలో ఇక్కడ బల్లెం పెట్టి పొడిచారు కదా సిలువ మీద, ఆ బల్లెంలో నా చెయ్యి పెడితే తప్ప నేను నమ్మను. మిగిలిన శిష్యులు నమ్మారు. మేము చూసాము, ఆయన మాకు కనబడ్డాడు, మాతో మాట్లాడాలండి. ఈయనేమంటున్నాడు? వింటున్నారా? అంటే ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు అక్కడ తోమ ఏ రకమైన గుడ్డితనం కలిగి ఉన్నాడు? గమనిస్తున్నారా? గమనించండి, తోమ అక్కడ ఎలాగున్నాడంటే ఒక ఆత్మీయమైన గుడ్డివాళ్ళలాగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క కృప చూడండి. అయితే బైబిల్ చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి ధన్యులు. నిజమేనా? ఈరోజు ప్రభు యేసుక్రీస్తు నిజంగా మాట్లాడుతుంది ధన్యత గురించి. అంటే మనము ఆయన జీవించిన కాలంలో జీవించలేదండి, అయినప్పటికీ వర్తమానంలో ఉన్న వాళ్ళు బైబిల్లో చెప్పిన ప్రతి మాటని యాజ్ ఇట్ ఈస్ గా నమ్ముతారు. వర్తమానంలో ఉన్న వాళ్ళు దేవుడి యొక్క కృపను నమ్ముతారు, వర్తమానంలో ఉన్న వాళ్ళు పునరుత్థానం నమ్ముతారు, వర్తమానంలో ఉన్న వాళ్ళు మృతులు తిరిగి లేస్తారని నమ్ముతారు, వర్తమానంలో ఉన్నవారు సజీవులుగా పైకి ఎత్తబడతారని నమ్ముతారు, వర్తమానంలో ఉన్న వాళ్ళు మనందరికీ ఒక ఎత్తబడుందని నమ్ముతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇవన్నీ యేసుక్రీస్తుతో పాటే 3.5 సంవత్సరం నుండి పరిచయం చేసిన తోమా నమ్మటలేదే. హి డిడ్ంట్ బిలీవ్ రిజరక్షన్. యేసుక్రీస్తు తిరిగి లేచాడన్నదానే నమ్మలేకపోతున్నాడు. ఇక నీవు వర్తమానంలో ఉండేంటి, ఉండకపోతే ఏంటి ఉపయోగం? ఈ దినం నువ్వు తిరిగి లేస్తావని నమ్మకం నీకు లేనప్పుడు నువ్వు వర్తమానంలో ఉండి ఉపయోగం ఏంటి, వర్తమానంలో లేకపోతే ఉపయోగం ఏంటి? 3.5 సంవత్సరాలు దేవుడి పక్కన తిరిగి దేవుడితో పాటే ఉండి దేవుడితో పాటు పరిచయంలో ఆయన భాగమై ఉండి దేవుడు తిరిగి లేచాడంటే ఆయన నమ్మలేకపోతాడంటే ఆయన యొక్క స్థితి ఏంటి? గమనించండి. అలాగే నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉండి పరిపూర్ణమైన వర్తమానంలో ఉండి నువ్వు వర్తమానం నమ్మకపోతున్నావంటే నీ యొక్క స్థితి ఏంటి? ఇక నువ్వు వర్తమానంలో ఉండి ఉపయోగం ఏంటి, వర్తమానంలో లేకపోవడం వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి గమనించండి, నువ్వు వర్తమానంలో ఉన్నావు అంటే, నేను ఎప్పుడో ఒక మాట అంట, చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా సహోదరుడు వర్తమానంలో లేడండి, ఈ పాస్టర్ గారు వర్తమానం చెప్పట్లేదండి, ఈయన వర్తమానంలో లేడని అంటారు. గమనించండి, పాస్టర్ గారు వర్తమానం ఉండటం కాదు, విశ్వాసి వర్తమానం ఉండటం కాదు, వర్తమానం విశ్వాసలో ఉండాలి, వర్తమానం పాస్టర్ గారిలో ఉండాలి. అది ఎలా ఉంటుందంటే నీ లోపల ఉన్నదనుకోండి, నీ పక్కన వాక్యం ఎవరన్నా తప్పుగా అంటున్నా, తప్పుగా చెబుతున్నా, నీ లోపల నుంచి ఒక రకమైన మంట బయటకు వస్తుంది. అదేంటి తెలుసా? శారీరకమైనది కాదండి. ఆ వ్యక్తి మీద నీకు కోపం లేదు, ద్వేషం లేదు, అది ఒక ప్రేమ, ఒక బాధ కలగలిపిన ఒక రకమైన ఆత్మ మంట అండి. అది ఒక దైవికమైన మంట. నువ్వేమనుకుంటావంటే ఎలాగైనా కానీ ఈ సహోదరుని సరిచేయాలి, ఎలాగైనా కానీ యొక్క సహోదరికి ఆత్మ సంబంధమైన ఆ యొక్క జ్ఞానమును తెలియజేయాలి, దేవుడి కానీ సహాయం కానీ చేస్తే ఖచ్చితంగా ఈ సహోదరుని దాన్ని బోధించాలనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. గమనించండి, ఒకసారి సహోదరుడు బ్రహ్మ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన దైవికమైన స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు, సహోదరుడు బ్రహ్మ నువ్వు చెప్పేది నమ్మనన్నాడు. ఆయన అన్నాడు, సరే మంచిదయ్యా, జాగ్రత్తగానండి, ఆయన మాటలో మీరు చెప్తున్నా. ఆయన అన్నాడు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ యూ, నేను నిన్ను నమ్మను.
అన్నప్పుడు బ్రహ్మ చెప్తున్న మాట చూడండి. ఐ డోంట్ వాంట్ యూ టు బి బిలీవ్ ఇన్ మీ, ఐ వాంట్ యూ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. Amen. అక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారంటే గమనించండి, సోదరు బ్రహ్మ చెప్తున్న మాట. అవతల వ్యక్తి వచ్చి నేను నిన్ను నమ్మను అన్నప్పుడు, నేను నీ మాటలను విశ్వసించను అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను నమ్మొద్దు, నేను అది చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే నువ్వు క్రీస్తుని విశ్వాసం ఉంచు, నా మీద కాదు క్రీస్తుని విశ్వాసం ఉంచు అన్నాడు. గమనించండి. అప్పుడు ఆయన అంటున్నాడు, వచ్చిన ఆయన, ఐ గివ్ యూ టు అండర్స్టాండ్ ఆయన మినిస్టర్, నీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, నేను దేవుడి యొక్క సేవకుడిని అని చెప్తున్నాడు వచ్చిన వ్యక్తి. చూడండి ప్రవక్త ఏమంటున్నాడు, దెన్ యాక్ట్ లైక్ ఇట్, అయితే దేవుడి సేవకుడు లాగా ప్రవర్తించు. అంటే ఇప్పుడు దేవుడి సేవకుడు నమ్మాల్సింది ఏంటంటే మనుషుల మాటలు కాదండి. దేవుడి సేవకుడు నమ్మాల్సింది ఏంటంటే వాక్యాన్ని నమ్మాలి. Amen. Amen. అప్పుడు అంటున్నాడు, ఐ వుడ్ నాట్ కేర్ వాట్ యు టేక్ ప్లేస్, ఐ వుడ్ నాట్ బిలీవ్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, నేను దేన్ని కూడా నేను నమ్మును అన్నప్పుడు ఆయన చూడండి, ఇట్ వాజ్ నాట్ ఫర్ అన్బిలీవర్స్, ఇట్ వాజ్ ఫర్ బిలీవర్స్. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను చెప్పే మాటలు ఇవన్నీ ఎవరి కోసం అంటే విశ్వాసుల కోసమే కానీ అవిశ్వాసుల కోసం కాదంటున్నాడు. అలాగే ఈరోజు మనం చెప్పే ఈ వర్తమానం కూడా ఎవరి కొరకు అయ్యా అంటే ఇది విశ్వాసుల కొరకే కానీ అవిశ్వాసుల కొరకు కాదు. Praise the Lord. అప్పుడు అంటా చూడండి, and he said, well then I'm a devil, smite me blind. Paul smote one man blind at a time. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఒక అతన్ని గుడ్డివాడిగా చేశాడు, కాబట్టి నువ్వు కూడా నిజంగా ప్రవక్తవైతే నన్ను గుడ్డివాడిగా చేయన్నాడు. వింటున్నారా? Amen. చాలా జాగ్రత్తగా గమనించు. ప్రవక్త అన్నాడు, యు ఆర్ ఆల్రెడీ బ్లైండ్. అయ్యా నువ్వు ఇప్పటికే గుడ్డివాడిగా ఉన్నావు. యు గాట్ ఐస్ బట్ యు కాంట్ సీ. అయితే అన్నాడు చూడండి, ద డెవిల్ డన్ మేడ్ యు బ్లైండ్. నేను ఆల్రెడీ అపవాది అనేవాడు నేను గుడ్డివాడిగా చేసేసాడు అంటే అక్కడ ఉన్న వ్యక్తి అన్నాడు, ఐ గాట్ గుడ్ ఐస్. అయ్యా నా కళ్ళు చూడు చాలా బాగున్నాయి. ఇంకా అన్నాడు, నా ఐసైట్ ఎలా ఉందంటే 20/20 ఉన్నది. మీకు తెలుసు పోలీస్ ఎగ్జామ్ కానీ ఆర్మీ ఎగ్జామ్ కానీ కొన్ని ఎగ్జామ్స్ కి ఐసైట్ టెస్ట్ చేస్తాట. 20/20 ఉన్నది నా ఐసైట్, ఎంత దూరం నేను చూడగలుగుతాను, నా కళ్ళు చాలా బాగా కనిపిస్తాను అంటే ఆయన అంటున్నాడు చూడండి, యు ఆర్ బ్లైండ్, జీసస్ సెడ్ యు గాట్ ఐస్ బట్ యు కాంట్ సీ. యేసుక్రీస్తు ఒకసారి ఇలా అనలేదా, మీకు కళ్ళు ఉన్నాయి కానీ మీరు చూడలేరు. సో ఈ కళ్ళుండి చూడలేకపోవడం ఏంటో తెలుసా, అది ఆత్మీయమైన గుడ్డితనం. ఈరోజు అనేక మంది గమనించండి ఏం కలిగి ఉన్నారంటే వారి మంచి కళ్ళు దృష్టి కలిగి ఉన్నారు, వారు బాగా చూడగలరు, బాగా చదవగలరు, ఎంతో జ్ఞానం సంపాదించారు. అయితే వాక్యంలాగా చూడటంలో వాళ్ళు విఫలమవుతున్నారు. దే ఆర్ ఫెయిల్ టు సీ ద రియల్ వర్డ్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని వాక్యము చూడటంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ రోజు పరిపూర్ణమైన వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుడ్డితనము బ్రద్దలైపోతా ఉన్నది. గమనించండి, ఒకసారి ఈ కాల ప్రవక్త సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు అంతవరకు గుడ్డితనంలో ఉన్నది, అంతవరకు లోక సంబంధమైన గుడ్డితనంలా ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడో, యేసుక్రీస్తు మాట్లాడుతూ ప్రతి మాట ఆమె గ్రహించినప్పుడు ఆమెకున్న ఆత్మీయమైన గుడ్డితనం పోయింది. ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే లోక సంబంధమైన క్రియలతో కొంతమంది బిజీ అండి, ఆత్మ సంబంధమైన క్రియలతో కూడా కొంతమంది బిజీ అండి. అయితే గమనించండి, ప్రవక్త అంటున్నాడు, ది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ ది ఐస్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ఈ లోకానికి సంబంధించిన ఈ భూలోకానికి ఒక దేవుడు ఉన్నాడు. ఎవడంటే అపవాది. ఇది సాతాను ఏదేనండి. ఈ సాతాను ఏదేలో వాడు ఏం చేస్తాడంటే వాడు ప్రజల మొత్తాన్ని గుడ్డోళం చేశాడు. ఎలా గుడ్డోళం చేశారు? దేవుని యొక్క నిజమైన వాక్యము నువ్వు నమ్మని కొన్ని గుడ్డివాడిగా చేశాడు. అయితే పరిపూర్ణ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు మనకున్న గుడ్డిదనం పోతుంది. నేను షూర్గా చెప్పగలనండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడు యేసుక్రీస్తు దేవుడు కానే కాడు అని చెప్పిన ఇదే నోరుతో ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నా చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే ఒకప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, గుడిదల్లోనే ఉన్నాను. ఈ రోజు దేవుడు ఆయనకు కనుదృష్టి ఇచ్చున్నాడు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని,
నా కళ్ళు ఇప్పుడు 20/20 అంటున్నాడు. నా కళ్ళు అంతకైనా దూరం కూడా చూడగలవు. చాలా దూరంగా ఉన్న చిన్న మచ్చ గాని మరక గాని నా కళ్ళ కనిపిస్తుంది. నేను అనుకున్నాను చాలా తేటగా చూస్తున్నాను, నాకైనా బాగా చూసేవాడు ఎవడలేడు కదా అనుకున్నా. అయితే వాక్యం లోపలికి వచ్చినప్పుడు, వాక్యం చదువుతా ఉన్నప్పుడు, వాక్యం అర్థమవుతా ఉన్నప్పుడు, వర్తమానం తెలుస్తా ఉన్నప్పుడు అక్కడేం జరిగిందంటే అప్పుడు నాకున్న గుడ్డితనం ఏంటో నాకు తెలిసినది. ఆ గుడ్డితనం తెలిసినప్పుడు అప్పుడు ప్రార్థన జరిగింది, ప్రభువా నాకు ఎందుకని ఇంతకాలము ఇంత గొప్ప వాక్యము ఇంత గొప్ప సత్యము తెలియకుండా ఉండిపోయాను ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ పరిపూర్ణమైన వర్తమానం నాకు ఇవ్వడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి. అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే మన గుడ్డితనం పోవాలా, మన గుడ్డితనం మనతోనే ఉండాలా అనేది మందే చాయిస్. ఎలాగంటారా, వాక్యము ప్రతిసారి మన ముందుకు వస్తుంది, దాన్ని అంగీకరించే వాళ్ళు తీసుకుంటున్నారు, ఒప్పుకొని వాళ్ళు దాన్ని తోసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మూడో బ్యాచ్ తయారైంది. ఈ మూడో బ్యాచ్ తయారైంది ఇప్పుడు కాదండి, యేసుక్రీస్తు కాలం నుంచి మూడో బ్యాచ్ ఉన్నది. మూడో గుంపు, ఒక గుంపు ఒప్పుకునే గుంపు, రెండో గుంపు తోసేసే గుంపు, ఈ మూడో గుంపు ఏంటంటే ఎగతాళి చేసే గుంపు. యేసుక్రీస్తు సిలువ వేసే దినమున కొంతమంది సైనికులు యేసుక్రీస్తుని తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెట్టి ఆయనకి ఊదాలని వస్త్రములు ధరింపజేసి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ముందు మోకరిల్లారు, యూదుల రాజా అని. వాస్తవంగా ఆయన ముందుకు వచ్చినప్పుడు యూదుల రాజాని మోకరిల్లినప్పుడు ఆయన దగ్గర నుంచి వాళ్ళ సమస్యను పొందుకోవాలి. అయితే వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయంటే ఎగతాళితో ఉన్నాయండి. వాళ్ళ మనసులో వాక్యాన్ని అంగీకరించాలనే ఆ ఉద్దేశం లేదండి. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్ ఏమి పొందుకోలేదు, వాళ్ళు కిరీటం పెట్టారు, దాన్ని బట్టి వాళ్ళు ఏమి పొందుకోలేదు. అయితే వారు ఆయన తల మీద ఒక చిరిగిపోయిన రగ్గును కప్పి కర్రతో కొట్టి, నువ్వు ప్రవక్తవైతే నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పు. ప్రవక్త అన్నాడు. వాళ్ళకు ఉద్దేశం ఏంటో తెలుసా, ఎందుకు వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా, ఒకవేళ ఆయనే కానీ ప్రవక్త అయి ఉంటే, ఒకవేళ ఆయనే కానీ దేవుడు అయి ఉంటే కొట్టిన వాళ్ళు గుడ్డోళ్ళు అయి ఉండేవాళ్ళు. అయితే గమనించండి, యేసుక్రీస్తే వాళ్ళ ముందుకు వచ్చారు, యేసుక్రీస్తు వాళ్ళు చూస్తానే ఉన్నారు, యేసుక్రీస్తుని దేవుడని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళు దేంట్లో ఉన్నారు, పరిపూర్ణమైన గుడ్డితనంలో ఉన్నారు. ఇప్పుడు మనమైన వాక్యమును చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. అసలు యేసుక్రీస్తు మానవుని రూపంలో ఆయన ముందే ఉన్నాడు, ఆయన నడుస్తున్న ధర్మశాస్త్రమై ఉన్నాడు, పవిత్రమైన పరలోక రక్తాన్ని మోసుకొస్తున్న ఇమ్మానుయేలై ఉన్నాడు. ఆయన కన్య గర్భాన్ని జన్మించిన వాడు. అనేక రుజువులు సాక్ష్యాలు ఆయన యొక్క జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మొత్తం ఉన్నాయి. ప్రవక్తలు ప్రవచించడానికి కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, అనేక మందిని స్వస్థపరచడానికి కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ మీద పడి వేడుకోవాలి తప్పితే ఆయన చూసి ఆయన తల మీద వస్త్రం కప్పి కర్రతో కొట్టి నేను కొట్టింది ఎవరో చెప్పు అంటున్నారంటే ఈ మూడో గుంపు చూడండి. వీళ్ళు యేసుక్రీస్తు మిగిలిన వారిని స్వస్థపరచనీయకుండా సిలువేసిన వాళ్ళు, మిగిలిన వారికి వాక్యము చేరలేకుండా చేసిన వాళ్ళు. అలాగే ఈ దినము కూడా ఒక మూడో గుంపు ఉన్నది. ఈ మూడో గుంపు చేసే పని ఏంటంటే వాళ్ళు ప్రవక్తను నమ్మరు, ప్రవక్త వర్తమానం నమ్మే వాళ్ళకి వీడియోలు పంపిస్తూ ఉంటారు. ఈ నట్టగా ఇట్టగా, అరే రండిరా బాబు మాట్లాడదాం, కూర్చుందాం, సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఎలాగొస్తారంటే సంఘంలో సేవకులు లేనప్పుడు వాళ్ళు సంఘంలో దూరుతూ ఉంటారు. ఏదైనా తోటలో ఎలాగైతే ఆదాము లేని సమయంలో అపవాది వచ్చి అవ్వతో మాట్లాడాడో సేమ్ అదే రీతిగా మరి అపవాది యొక్క ఆ సాతాను యొక్క క్రియలు వారి లోపల కనిపిస్తున్నాయి. నిజంగా దేవుడాత్మ కలిగిన వాడివైతే సత్యంని సత్యమని చెప్పు, అసత్యాన్ని అసత్యమని చెప్పు. పరిపూర్ణమైన వాక్యాన్ని చూసి ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తట్టుకోలేక, ఏం తట్టుకోలేక, వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దినము వర్తమానం మీద బురద చల్లడం ప్రారంభించారు. అయితే ఇక్కడ గమనించండి, వారు ఎంత బురద చల్లినప్పటికీ, వాళ్ళు ఎంత దీన్ని అపహాస్యం చేయాలని అనుకున్నప్పటికీ, యేసుక్రీస్తు దినముల్లో ఎలాగైతే యేసుక్రీస్తుని దేవుడని నమ్మున్నాడో అలాగే ఈ దినముల్లో కూడా నిజమైన విశ్వాసులు ఈ వర్తమానము కేవలం ఒక వ్యక్తి నుంచి వచ్చింది కాదు, ఇది దేవుడి యొక్క శక్తి నుంచి వచ్చింది నమ్మేవాళ్ళు ఉన్నారు. అలాగున్నంత వరకు కూడా దీన్ని ఎవరు ఆయన యొక్క విశ్వాసుల్లో నుంచి తీసేయలేరండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ గమనించి ఇంకో మరొకటి మీకు చెప్పాలా. ఇక్కడ ఎలీషా గుహ లోపల ఉన్నప్పుడు గుహ లోపల నుంచి బయట నుంచి ఒక ఆయన కేక పెట్టున్నాడు. ఏమని కేక పెట్టాడంటే గుహ బయటికి యేసుక్రీస్తు వచ్చున్నాడు. గుహ బయటికి ఎలీషా వచ్చున్నాడు. ఎలీషా రాగానే అక్కడ గెహజీ ఉన్నాడు. గెహజీ అంటాడు, అయ్యా నా ఏళ్ళు వాడ త్వరగా బయటికి రా, సిరియా సైన్యం మొత్తం చుట్టుముట్టేసింది, ఇదిగో మన చుట్టుపక్కల మొత్తం చూసావా అంత సైన్యం నిండిపోయినది అంటున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, వారికన్నా మన పక్షం ఉన్న వారు అధికులే ఉన్నారు. ఆమేన్. Amen. అయితే ఒకే చోట ఉన్నారండి. లెట్ మీ టెల్ యూ, దే ఆర్ స్టాండింగ్ ఇన్ ది సేమ్ బాల్కనీ. వాళ్ళిద్దరు కూడా ఒకే చోట నిలబడి ఉన్నారు. అయితే గెహజీ ఏం చేస్తారంటే భూ సంబంధమైన సైనికులను చూస్తున్నాడు. అక్కడ పక్కన నిలబడిన ఎలీషా ఏం చేస్తారంటే దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన సైనికుల్ని, గుర్రములను, అగ్ని రథములను చూస్తా ఉన్నాడు. తేడా గమనించారా? ఆమేన్. ఒకసారి ప్రవక్త సందర్భంలో ఒక మాట చెప్పున్నాడు. ఒకరోజు ఉదయము ఫరో ఇంటి బయటకు వచ్చి బయట బాల్కనీలో చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం ఎంతో కష్టపడతా శ్రమపడతా ఇటుకలు చేస్తా ఉంటే వాళ్ళని చూసి ఇదిగో ఏడికి ఇలా జరగాల్సిందే అనుకుని ఫరో అక్కడి నుంచి వెళ్ళాడు. ఫరో వెళ్ళిన కొద్దిసేపటికి అదే కిటికీ దగ్గరికి మోషే వచ్చాడు. మోషే వచ్చి ఏం చేస్తారంటే నా ప్రజలు ఇంకెంతకాలం ఇలా శ్రమపడాలి, వీళ్ళు విమోచించాలంటున్నాడు. ఇక్కడ ఉద్దేశం వల్ల ఏంటంటే వీళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్స్ అండి, స్వభావములు. ఒక వ్యక్తి యొక్క స్వభావం ఏమో వాక్యానుసారంగా ఉన్నది, ఇంకో వ్యక్తి స్వభావం ఏమో లోకానుసారంగా ఉన్నది. ఇక్కడ గెహజీ ఏంటంటే లోకస్తుడై ఉన్నాడు, ఇక్కడ ఎలీషా ఎవరంటే దైవ సంబంధం అయి ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఎలీషా పక్కనే గెహజీ ఉంటున్నాడు, యేసుక్రీస్తు పక్కనే తోమా ఉన్నాడు, యేసుక్రీస్తు పక్కనే యూదా ఉన్నాడు. గమనించారా? అయితే ఈ రోజు నేను కూడా బైబిల్ పక్కనే పడుకుంటానండి, వర్తమానం పక్కనే పడుకుంటానండి, నేను లేవగానే నా కళ్ళ ముందు ప్రవక్తకు ఫోటో కనిపించాలండి. మంచిదే, అయితే ఉపయోగం ఏంటి? అవి నీ లోపల పనిచేయాలి. ఎలీషా లోపల పనిచేస్తున్నాయండి, అపోస్తలుడైన పౌలు లోపల పనిచేస్తున్నాయండి, అపోస్తలుడైన పేతురు లోపల పనిచేస్తున్నాయండి. ఈ కాలము ప్రవక్త విలియం బ్రన్హామ్ లోపల పనిచేస్తున్నాడు వాక్యం. అదే వాక్యము ఈ దినము ఆయన యొక్క నిజ విశ్వాసి నువ్వై ఉండగా అది నీ లోపల కూడా పని చేయాలి. ఇట్ షుడ్ వర్క్ ఇన్ యువర్ హార్ట్. అది ఎక్కడ పని చేయాలా? నీ హృదయంలో పని చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ హార్ట్ దెన్ ఇట్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క హృదయంలో అది పనిచేసినట్లయితే అది నీ యొక్క జీవితంలో కూడా పనిచేస్తుంది. ఆమేన్. గమనించండి. లెట్ మీ టెల్ యు అబౌట్ ది థర్డ్ గ్రూప్. And they sent a modern Billy Graham down and preached to them no miracles, only smote them blind. అయితే ఈ దినము మోడర్న్ ప్రసంగికులు ఉన్నారు. ఆ దినము బిల్లీ గ్రాహం ఉన్నట్లుగా లోతు దినముల్లో పంపించబడిన ఇద్దరు సేవకుల్లాగా వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రజల్ని గుడ్డోళ్ళని చేయటం. మీరు అనొచ్చు, అయ్యా పాసకాలు ఎక్కడన్నా ప్రజలు గుడ్డోళ్ళని చేస్తారా? నాకు తెలియక అడుగుతాను, యేసుక్రీస్తు చెప్పిన మాట చెప్పమంటారా? గుడ్డోడు నడిపిస్తే ఎక్కడికి వెళ్ళి పడతారు? మరి గుడ్డోడు అంటే వెనకాల నడిచేవాడు గుడ్డోడు అంటే విశ్వాసం అనుకుందాం. మరి ముందు నడిపించేవాడు ఎవరు? పాస్టరే కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అన్నది ఎవరిని? అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మన పాస్టర్ గుడ్డోడా కాదా? ఎలా తెలియాలి గుడ్డోడా కదా అని? అడుగుతావా పాస్టర్ గారు మీరు గుడ్డోడా కాదా అని? అని చూడు, ప్రసంగం మొత్తం నీ మీద ఉంటుంది. ఏమీ లేకపోతే మన మీద ప్రసంగాలు ఉంటాయి. ఇక నువ్వు డైరెక్ట్గా పోయా నువ్వు గుడ్డోడుగా కాదు నాకు చెప్పండి ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ నీకు తెలియాల్సిందల్లా ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు మనకి తెలియాల్సిందల్లా ఏంటంటే మన యొక్క సేవకుడు, మనం నడిపించే సేవకుడు వాక్యానుసారంగా నడుస్తున్నాడా లేదా? ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ నాట్? ఆయన యొక్క సేవకుని యొక్క జీవితంలో దేవుడి యొక్క క్రియలు కార్యములు జరుగుతున్నాయా లేదా తెలియాలి. వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా తెలియాలి. పరిపూర్ణమైన వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా లేదా తెలియాలి. లేకపోతే నేను ఏదో చర్చికి వెళ్తాను, ఏదో చర్చ అండి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్తా, ఏదో చర్చికి పోతా అన్నట్టుగా నీవు ఉన్నావంటే నువ్వు పో, నీకు పరలోకం అయితే ఏంటి పాతాళం అయితే ఏంటి ఏదో ఉంటాయి కదా, పోవటం కదా, ఎక్కడో చోటు దానితో వదిలిపోద్ది. ఎక్కడో చోటు పో, నీకు పైకి పోతే ఏంటి లెక్క, నీకు కిందకి పోతే ఏంటి లెక్క, ఎక్కడో చోటు పోవాలంతే కదా. కొంతమంది వెళ్తూ ఉంటారండి,
రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. 3 రోడ్లు జంక్షన్ వస్తాయి. వీళ్ళు వచ్చే రోడ్డు ఒకటి, 3 రోడ్ల జంక్షన్, 4 రోడ్ల జంక్షన్. అక్కడికి వచ్చి రోడ్డు మధ్య బండి ఆపుతారు, ఇటు చూస్తూ ఉంటారు. అని అడిగామనుకో, ఏంటి ఆగో ఎటో ఇటు వెళ్ళంటే, లేదండి ఎటు వెళ్ళాలా అని చూస్తున్నా నేను. అర్థమవుతుందా? ఈరోజు నిజంగా చాలా మంది పరిస్థితి అదే. కొద్ది కాలం నడుస్తారు, తర్వాత ఇంకా సొంత ఆలోచనలు, ఎటు పోవాలో తెలియదు, ఆగిపోతారు. ఎవడన్నా అక్కడ ఉండి కరెక్ట్గా రైట్కి గైడ్ చేసేలా చక్కగా వెళ్తారు, లేదా వాళ్ళ జీవితం మొత్తం బ్లైండే. ఇక మిగిలిన మొత్తం ఏంటంటే కేవలం గుడ్డితనం మిగిలిపోతున్నది. అయితే దేవుడు గుడ్డితనం ఇవ్వాలని కోరుకోలేదండి, గుడ్డితనం పోవాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటా ఉన్నాడు. గమనించండి, అయితే ప్రవక్తగా మాట్లాడుతున్నాడు చూడండి. అండ్ ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పెల్ డస్ స్మైట్ ది అన్బిలీవర్ బ్లైండ్. అవిశ్వాసిని కేవలం ప్రసంగాలు చేయడం ద్వారా ఎటువంటి అద్భుతములు, ఎటువంటి సూచక్రియలు అక్కడ జరగకపోయినప్పుడు అవిశ్వాసం ఏమవుతాడంటే గుడ్డితనంతో మొత్తపడతాడు. కాబట్టి గమనించండి, ఈరోజు మోడర్న్ ప్రసంగికులు ఉన్నారు, వాళ్ళు స్వస్థత గురించి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి భయం. స్వస్థత జరగాలంటే ఏం చేయాలంటే నీ యొక్క జీవితము వాక్యానుసారంగా జరగాల, వాక్యానుసారమైన జీవితం జీవించాల. కాబట్టి వాళ్ళు దాని తొలగిపోరు. అంటే వాళ్ళు ఎవరు? దే ఆర్ మోడర్న్ బిల్లీ గ్రాహమ్స్. వాళ్ళు ప్రజల్ని కేవలము గుడ్డోళ్ళని చేయడానికే వచ్చిన వాళ్ళండి. ఇక కొంతమంది ఉన్నారు, ఈరోజు దీని లోపలికి వస్తున్న దేని కొరకు అంటే డబ్బు సంపాదన కొరకు. మీకు తెలియదు ఏది కాదు, కేవలము డబ్బు సంపాదన కొరకు దీని లోపలికి వచ్చినప్పుడు నేను అంటాను, నువ్వు డబ్బు సంపాదించవచ్చు, నువ్వు ఒక మంచి స్థితికి, మంచి స్థానంకి రావచ్చు, అయితే నువ్వు ఆత్మీయంగా గుడ్డోడు అంటాను. ఇంత గొప్ప వర్తమానంలోకి నువ్వు వచ్చి నేను దీని లోపలికి వచ్చి డబ్బు సంపాదించుకోవాలని కోరుకుంటున్నావంటే నువ్వు ఏ రకమైన దాంట్లో ఉన్నావు? నువ్వు దీని లోపలికి వచ్చి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలంటే నువ్వు ఏ రకమైన దాంట్లో ఉన్నావు? పరిపూర్ణమైన ఆత్మీయమైన గుడిదంలో ఉన్నావు. దేవుడి యొక్క పని చేస్తానే నువ్వు దేవుడిని గుర్తించలేకపోతున్నావంటే, లోక సంబంధమైన క్రియలకు, కార్యములకు నువ్వు దాసుడు అయిపోయినావంటే, మరి ఇప్పుడు నీకు రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కాదు రాజు. ఇప్పుడు నీకు లూసిఫరే రాజు అయి ఉన్నాడు. ఎందుకంటే వాడు నీలో ఒక బలహీనతను పెట్టి, ఆ బలహీనతో వాడిని కట్టేసి, ఆ బలహీనతో వాడిని నుంచి అక్కడి నుంచి వాడిని వాడుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆ లూసిఫర్ చెప్పిన దాన్ని నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు వాడికి ప్రతినిధిగా భూమి మీద ఉన్నావు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు కాదు. నువ్వు నిజంగా యేసుక్రీస్తుకి గారి ప్రతినిధి అయి ఉంటే నువ్వేం చేస్తావంటే, నిత్యము దేవుని యొక్క వాక్యము ఎలాగైతే ఉందో అది నీ ముందు పెట్టుకొని, దాన్ని హృదయంలో పెట్టుకొని, దాంతో సరిపోల్చుకుంటా నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకుంటా ఉంటావు. అప్పుడు గుడ్డితనము నీ దగ్గరికి కాదు కదా, నీ ఇంటి దగ్గరికి కూడా రాదు. గమనించండి, ఇంకో మాట మీకు చెప్పాలి. బైబిల్లో మీరు చూసినట్లయితే ఎప్పుడైతే ఈ కార్యం జరిగినదో, ఎలీషా దగ్గరికి ఆ సైన్యాన్ని సిరియా రాజు పంపించున్నాడో, సిరియా రాజు సైన్యం పంపించిన తర్వాత ఆ సైన్యం అంతా రాత్రి వేళ వచ్చి మొత్తం చుట్టుముట్టున్నారు. ఉదయమే లేచి గెహజీ అంటాడు, ఇదిగో నా ఏలివాడా వీళ్ళు మొత్తం ఇలా చుట్టుముట్టారని చెప్తున్నాడు. ఎప్పుడైతే గెహజీ ఆ మాటలు పెట్టి కేకలు వేస్తున్నాడో, ఆ కేకలు వేసిన తర్వాత ఎలీషా బయటకు వచ్చి, అదిగో నాకైతే దేవుని యొక్క సైన్యం కనిపిస్తున్నది అని అన్నప్పుడు, గమనించండి, ఎలీషా అక్కడ ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశారంటే గమనించండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచెను. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్ హియర్. ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి మిమ్మల్ని. ఆ గెహజీ గుడ్డోడా? గుడ్డోడు కాదండి. ఎందుకని గుడ్డోడు కాదంటే, గెహజీ అన్నాడు, అయ్యా ఆల్రెడీ సిరియా సైన్యం మనం చుట్టుముట్టింది అంటున్నాడు. అంటే ఇప్పుడు సిరియా సైన్యాన్ని గుడ్డోడు చూశాడా? ఈ గెహజీ చూశాడా? మరి ఆల్రెడీ సిరియా సైన్యాన్ని ఈ యొక్క గెహజీ చూసినట్లయితే గెహజీ గుడ్డోడు ఎలాగవుతాడు? గెహజీ గుడ్డోడు కాదు కదా. మరి ఇక్కడ ఎందుకని ఎలీషా అయ్యా వీడి కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు? దాని అర్థం ఏంటంటే, లోక సంబంధమైన కళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, ఆత్మ సంబంధమైన నేత్రం తెరవబడాలి. కాబట్టి ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన దేని కొరకు?
లేకపోతే ఒక ప్రవక్త చేసిన ప్రార్థన దేని కొరకంటే వారి యొక్క ఆత్మీయమైన నేత్రములు తెరవబడాలని. ఈ రోజు గమనించినట్లయితే 7వ సంఘకాలం గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది బైబిల్లో. ఒకసారి చూడండి. లెట్ us turn బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, ఇతర గురిడ్డి వాడవును. అంటే ఇప్పుడు ఈ సంఘాలలో ఎవరున్నారు? ఇన్ దిస్ చర్చెస్ యూ కెన్ ఫైండ్ సో మెనీ బ్లైండ్ పీపుల్. ఈ యొక్క సంఘ కాలంలో అనేక మంది గుడ్డివారు కూడా ఉన్నారండి. అయితే దేవుడు ఏం చేశారంటే ఆ గుడ్డివారిలో కొంతమందిని ప్రేమించి ఈ యొక్క వాక్యం వాళ్ళకి ఇచ్చారు. ఎలాగంటారా? తోమ గుడ్డితనంతో ఉన్నప్పుడు, ఆత్మీయమైన గుడ్డితనంతో ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు తోమాకి కృపనిచ్చే గుడ్డితనం పోగొట్టాడు. గేజీ పక్కన గుడ్డితనంతో ఉన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేయడం ద్వారా గేజీ యొక్క గుడ్డితనం పోయినది. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? గేజీకి కళ్ళు వచ్చిన దినమున కొన్ని వందల మందికి కళ్ళు పోయినాయి. ఇదేంటిది సార్? దేవుడు నామానికి మహిమ కలిగి గాక. గమనించండి, ఎలీషా గేజీ కళ్ళు తెరిచిన తర్వాత అక్కడున్న ఆ సిరియా సైన్యాన్ని మొత్తాన్ని గుడ్డితనంతో ఎలీషా మొత్తున్నాడు. వాళ్ళు ఆత్మీయంగా గుడ్డితనం పొందుకున్న తర్వాత ఎలీషానే వారి మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళు వచ్చింది దేనికోసం? సిరియా రాజు మనస్సులో ఏదైతే అనుకొని ఇజ్రాయెల్ రాజు మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడో ఈ ప్లాన్ మొత్తాన్ని ఎలీషా గుహలో కూర్చొని సిరియా రాజు మొత్తం చెప్తున్నాడు. ఇజ్రాయెల్ రాజు మొత్తం చెప్తా ఉన్నాడు. సిరియా వాళ్ళు ఈ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇదిగో ఇలాగుండని చెప్తున్నాడు. ఆ ప్రకారం ఇజ్రాయెల్ రాజు చేస్తున్నాడు. సిరియా రాజుకి అర్థం కావట్లా, ఇదేంటిది, నేను చేసే ప్రతి ప్లాన్ అక్కడ తెలిసిపోతున్నది, మన రహస్యాలు మొత్తాన్ని అక్కడికి ఎవడో ఒక వేగు మోసుకొని పోతున్నాడు. దెర్ ఇస్ వన్ స్పై ఇన్ అవర్ సైడ్, ఈస్ టేకింగ్ ఆల్ అవర్ సీక్రెట్స్ టు కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. మనలో ఎవడో వేగుండి ఆ మనకున్న రహస్యాలు మొత్తాన్ని తీసుకుపోయి ఇజ్రాయెల్ రాజు చెప్తున్నాడు అన్నప్పుడు అక్కడ ఒక సైనికుడు ఒక మాట్లాడు, అయ్యా ఇజ్రాయెల్ రాజుకి మనలో ఎవడు సైనికుడు చెప్పట్లేదు, మనలో ఎవడు అలాంటి వాడు లేడు. అయితే ఇజ్రాయెల్ రాజు దగ్గర ఆయనకు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆయన ఒక గుహలో ఉంటాడు. గుహలో ఉండి నువ్వు అంతఃపురంలో నువ్వు ఏకాంతంగా చేసిన నీ అంతరంగ ఆలోచనలో కూడా ఆయన అక్కడి నుంచి చెప్పగలడు అన్నాడు. దట్ ఈస్ ప్రాఫిట్. ఆయన ప్రవక్త అంటే నువ్వు చెప్తే చెప్పడం కాదు, ఏమి చెప్పకుండా తెలుసుకునేవాడు నిజమైన దైవజనుడు. ఇప్పుడు ఎలీషా అక్కడి నుంచి ఇవన్నీ చెప్పాడని తెలిసి ఎలీషాని పట్టుకున్నారండి అన్నప్పుడు ఎలీషా ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేయమంటే ఆయన దోతాన్లో ఉన్నాడు. ఇప్పుడు దోతాను, ఈ గుహలో దోతాన్లో దాని చుట్టూ నీళ్లు ముట్టడేసి రాత్రిపూట వచ్చి దాని లోపలే ఉన్నాడు. వాళ్ళు వచ్చింది దేని కొరకంటే ఇప్పుడు ఎలీషాని పట్టుకోవడానికి. ఇప్పుడు ఆ ఎలీషాని కిందకి దిగి వారి మధ్యలోకి వచ్చి, అయ్యా మీరు ఎవరి కోసం ఎదుగుతున్నారు అన్నారు. వాళ్ళు అంటారు, వీఆర్ సెర్చింగ్ ఫర్ ఎలీషా, కమ్ విత్ మీ, ఐ విల్ షో హిమ్. ఇప్పుడు ఎలీషా అంటున్నారు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ ఎలీషా ఎవరు? ఎలీషా అన్నాడు, నేను చూపిస్తాను ఎలీషా ఎవరు. ఎలీషా అబద్ధం చెప్పాడా? ఈజ్ ఎ ప్రాఫిట్. బీయింగ్ ఎ ప్రాఫిట్ యూ షుడ్ నాట్ లై. ఇట్ డిడ్ంట్ లై. ఆయన ఒక ప్రవక్త అయ్యాడు, అబద్ధం చెప్పకూడదు. అయితే ఆయన అబద్ధం చెప్పలేదండి. ఆయన ఏమన్నాడంటే మీ ఎలీషాని చూపిస్తారండి అన్నాడు. నేను ఎలీషాని కాదనలేదు. రైట్. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ సిరియా సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు నడిచేటప్పుడు ఎలాగున్నారంటే ఆత్మీయమైన గుడ్డితనంతో. వాళ్ళ కళ్ళు మొత్తం పడ్డాయి గుడ్డితనంతో. వాళ్ళందరిని తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడంటే ఇజ్రాయెల్ సైన్యం మొత్తం చుట్టూ ఉండగా ఆ మధ్యలో తెచ్చి వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు చూస్తే ఇదిగో నేనే ఎలీషా. చుట్టూ చూశారు, ఎవరున్నారు ఇప్పుడు? చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం, లోపల సిరియా వాళ్ళు, వీళ్ళ మధ్యలో ఎలీషా. అక్కడ ఇజ్రాయెల్ వచ్చి అంటున్నాడు, అయ్యా రాజా కొట్టునా ఏసైనా అంటున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, వాళ్ళు ఏం చేయదు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించు. వాళ్ళు ఏమీ చేయొద్దు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించు. వచ్చింది ఎవరు? శత్రువులు. శత్రువులకి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు వాళ్ళు తిన్నంత తినిపించారు, తాగినంత తాగిచ్చారు, రాక్షసం పోసారు.
భోజనం పెట్టారు, మొత్తం తిన్నారు, వెళ్ళిపోండి అన్నారు. అప్పటిదాకా అనేక సంవత్సరాలు వారి మధ్యలో ఉన్న యుద్ధము ఆ రోజు ఆగిపోయింది. అది ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఎలీషా వారికి గుడ్డితనాన్ని ఇచ్చాడు, గమనించారా? వారి గుడ్డితనంలో ఉండి ఎలీషానికి నడుచుకుంటూ పోయారు. అయితే ఎలీషా వాళ్ళు లెక్క నడిపించారంటే సరైన చోటుకి నడిపించాడు. అయితే ఈ దినము గమనించండి, ఎలీషా ఇక్కడ నిజమైన దైవ సేవకుడు కాబట్టి వాళ్ళ గుడ్డితనం పోగొట్టాడు, అక్కడ ఉన్న యుద్ధాన్ని కూడా ఆపుకున్నాడు. అందుకని ప్రవక్త అంటాడు, నిజమైన దైవజనుడు యుద్ధాలను ఆపుతాడంటాడు. నిజమైన దైవజనుడు దాన్ని పెంచి పెద్ద చేసి పోషించడండి, దాన్ని ఆపాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు కొంతమంది ఉన్నారు, వీళ్ళ పుట్టిక ఏంటంటే వీళ్ళ మీద ఆడే చెప్పడం, వాళ్ళ మీద ఆడే చెప్పడం, వీళ్ళ మీద ఆడే చెప్పడం, పొద్దున్న లేచి వీళ్ళ జీవితం మొత్తం ఇదే. నేనంటాను అసలు ఇది దైవ సంబంధాలు అవుతారా అంట. నేనంటాను ఇలాంటి వాళ్ళకి చర్చిలో నిలబడటం కాదు కదా, చర్చిలో చాపలేయడానికి కూడా పనికిరారండి. పొద్దుగూకు వీళ్ళకి వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద ఇదే పని. నిజమైన దైవ సంబంధం ఏం చేయాలో, ఎవరన్నా కానీ ఇబ్బందిగా ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, గొడవ నుండి తగ్గించే ప్రయత్నం చేయాలి, దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏంటి ఏం గొడవలు లేవు, మనకేం తోచట్లేదు. ఇంకోటి తెలుసు అనుకుంటా మీకు, కొంతమందికి కడుపులో మంట వస్తుంది. తెలుసా మీకు కడుపులో మంట అంటే? వినబడలా? గ్యాస్ కాదండి అది, గ్యాస్ మంట కాదు. టాబ్లెట్ వేస్తే గ్యాస్ మంట పోతుంది, కడుపు మంట. ఏదో ఒకటి గొడవ పెట్టాలి అని ఆలోచనలో ఉండే మంట అండి, దాని పేరు గ్యాస్ మంట కాదు, కడుపు మంట అంటాం. గమనించారా? దాన్ని అసలు రానియద్దు. అలాంటిది ఉంటే తీసి దాన్ని బయట చెత్తబుట్లో పడేయండి. ఇంకా వీలైతే తీసుకెళ్లి ఊరి చోరు పడేయండి, మళ్ళా రాకుండా. అడ్రస్ కూడా తెలియకూడదు దానికి మళ్ళీ రావడానికి. నిజంగా మనం దేవుని యొక్క వాక్యంతో నడిచే వాళ్ళమైతే మనం ఎలా ఉండాలంటే, మనము సమాధానంగా ఉండాలి. మనం ఎక్కడున్నామో అక్కడ మనము సమాధానం కలిగించాలి. నిజంగా మన దేవుడు యొక్క విశ్వాస, దేవుడు యొక్క సంబంధిత ఏం చేయాలి? సమాధానం కలిగించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, సమాధాన పరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటారు. దీనులు ధన్యులు, వారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోండు. కాబట్టి నిజంగా దైవజనులైన వాడు ఏం చేయాలంటే, దేవుని రాజ్యాన్ని స్థాపించే విధంగా వారి యొక్క బోధ ఉండాలి, వారి యొక్క జీవితం కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి గమనించండి, తోమా దగ్గరే ఉన్నాడు యేసుక్రీస్తుకి, ఎలీషా పక్కనే గేజీ ఉన్నాడు, ఏదైనా తోటలో దేవుడికి దగ్గరగానే ఆదాము ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రవక్త అంటున్నారు, ఈ రోజు సంఘము కూడా అదే స్థితిలో ఉన్నది. ఎందుకు అదే స్థితిలో ఉన్నదంటే, ఈ రోజు అనేక సంఘాలు దైవిక స్వస్థత ఉన్నదంటే నమ్మలేకపోతున్నారు. ఈ అనేక సంఘాలు ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తని పంపించాడంటే నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎందుకని వాళ్ళు ఎలా ఉన్నారంటే, వారు ఆత్మీయంగా గుడ్డివాడే ఉన్నారండి. అయితే నువ్వు ఆత్మ సంబంధమైన గుడ్డితనం నువ్వు కలిగి ఉన్నప్పటికీ దేవుడు యొక్క చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఏదో రకంగా ఒక సేవకుడిని పంపించడమో, ఒక వర్తమాన పుస్తకం పంపించడమో, ఒక పాట నీ చెవిని పడటమో, లేదంటే ఒక మాట నీ చెవిని పడటమో, దేవుడు దర్శనం ద్వారా, స్వరము ద్వారా ఏదో రకంగా నీతో మాట్లాడి నీకున్న గుడ్డితనం దేవుడు పోగొడతాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుడు యొక్క ఆలోచనలో ఉన్నట్లయితే నీలో ఉన్న ప్రతి బలహీనత దేవుడు తీసేస్తాడు. అది లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ టుడే బిఫోర్ క్లోజింగ్ ద సర్వీస్. ఆరాధన ముగించడానికన్నా ముందుగా మీతో ఒక మాట నేను చెప్పనే. నువ్వు దేవుడిని అడిగేటప్పుడు ఒకటి అడుగు, ప్రభువా నాలో ఈ బలహీనత ఉన్నది, నేను దీన్ని తీయలేకపోతున్నా. నీ వాక్యం నిజమైనదే, అయితే ఆ వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నా, నాకు సహాయం చేయి ప్రభువా. ఈ బలహీనతను ఆలోచించుకోవాలి, నేను ఈ వాక్యానుసారంగా జీవించాలి. యు హ్యావ్ టు ప్రే ఎవ్రీ డే లైక్ దట్, ఎవ్రీ డే. ఈ దినం మనకు కావాల్సినవి, ఈ దినం మనకు కావాల్సినవి మనలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవటం అండి. ఎందుకంటే ఒకవేళ క్రీస్తు రాకడ వచ్చే సమయానికి నీకు వాక్యం మొత్తం తెలియచ్చు, నువ్వు 7 ముద్దలు 7 సార్లు చదివి ఉండొచ్చు, దానియేలు 70 వారాలు మొత్తం నీ నోటికి కంఠస్థ వచ్చి ఉండొచ్చు, నువ్వు అనేక మర్మములు తెలిసి ఉండొచ్చు, అనేక మర్మములు బోధించేవాడిగా ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు వాక్యము ప్రకారంగా నీలో ఉన్న బలహీనతను నువ్వు తీసుకోలేకపోయినప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సో యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ దినము నీవు నేను చేయాల్సిన ఏదైనా ఉన్నదంటే మనలో ఉన్న ప్రతి బలహీనత. లెట్ మీ టెల్ యు అనదర్ థింగ్ నౌ. నువ్వు ఏ బలహీనతలు కలిగి ఉన్నావో ఎవరికి తెలియదు.
నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నీ బలహీనతలని ఎలా కప్పిపుచ్చుకోవాలో ఆ జ్ఞానం నీ దగ్గర ఉన్నది. ఆ జ్ఞానం పెట్టి నువ్వేం చేస్తావంటే నీ బలహీనతని కవరప్ చేస్తావు. అదర్వైజ్ ఇన్ అదర్ వర్డ్స్ విల్ మేకప్ థింగ్స్. నువ్వేం చేస్తావంటే నువ్వు చేసిన దాన్ని నువ్వు ఏదో కవర్ చేసుకోవాలని చూస్తూ ఉంటావు. అయితే దేవుడు నీ కొరకు వర్తమానం పంపించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే నువ్వు మేకప్ చేయదు. డోంట్ మేకప్ ది థింగ్స్. యథార్థంగా జీవించు. యథార్థమైన హృదయంతో జీవించు. ఎలా ఉండాలంటే ఒకవేళ దేవుని చిత్తమై రేపు ఉదయకాలమే ఎత్తబాటుగా వచ్చినట్లయితే ప్రభా నేను రెడీ అనే రీతిగా నువ్వు ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నేను వాక్యం విన్నాను, మంచిది. నేను వాక్య ప్రకారంగా జీవిస్తున్నా, ఇది కూడా మంచిదే. అయితే వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, వాక్యాన్ని విన్న వాళ్ళు, వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా అంటున్నాను, బలహీనతలు మాత్రం పోగొట్టుకోరండి. నేను అంటున్నా దీన్ని పోగొట్టుకోవాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ దగ్గర ఇంకా బలహీనత ఉన్నదంటే ఒక మాట అంట, అది గుడ్డితనమే. ఏదో ఒక రోజు నిన్ను అది గుడ్డితనం తీసుకొని పోతుంది. ఎందుకంటే దెర్ ఈస్ ఎ గ్రేట్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్. ఎ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్. ఒక పెద్ద ఓడని కూడా ఒక చిన్న రంధ్రం ముంచేయగలదు. ఎలాగా? ఆ చిన్న రంధ్రం నుంచి నీళ్ళు వస్తానే ఉన్నాయి, చిన్నదాగా వదిలేసాం. The same way, if there is a small weakness in you, it will sink you. Before correct yourself, before the rapture, you need to correct yourself. ఆ చిన్న రంధ్రం మనల్ని ముంచేయకుండా, ఆ చిన్న రంధ్రం మనల్ని ఎత్తబాటులోకి పోనీయకుండా, అది ఆపడానికన్నా ముందుగానే నువ్వు దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది కదా. నీకు తెలిసి చిన్నదే అని, ఇదే కదా, పోనీలే కదా, చిన్నదే కదా అని నువ్వు చూపించిన నెగ్లిజెన్స్ వల్ల, లేకపోతే నువ్వు చూపించే నిర్లక్ష్యం వల్లే ఇబ్బంది పడతావేమో. అని నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటా, ఎవరి దగ్గర చిన్నది కనిపించగానే నేను కొంచెం సీరియస్ అవుతా ఉంటా చిన్న తప్పుకే. ఎందుకంటే ఆ చిన్న తప్పు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు ప్రాణం పోయేంత వరకు చేసుకోకూడదు. అందుకు చాలా మంది అంటారు, ఫాదర్ కొంచెం కోపం ఎక్కువ అండి. ఎస్ సార్, నో డౌట్. ఎందుకని కోపం? సరి చేసే విషయంలోనే కోపం అండి. అది కాకుండా ఇంకెందుకు చూపించండి. ఆ విషయం కాకుండా ఇంకెక్కడైనా కోపం ఉందో చూపించండి, అంతేనా? ఎందుకని? నేను బాగుంటే సరిపోదండి, నా కుటుంబం బాగుండాలి. బైబిల్ చెప్తాడు దేవుడు ఎవరి మీద కోపడతాడండి. ఆయన ఎవరినైతే ప్రేమించారో ఆయన వారి మీద కోపడతాడండి. కాబట్టి ఈరోజు మనం ఎవరి మీద కోపడ్డామంటే వాళ్ళు బూతులు తిట్టే కోపం కాదండి, అది సరి చేసే కోపం. వాళ్ళు ఎండగొట్టే కోపం కాదండి, అది వాళ్ళు ఏదో రకంగా సత్యముని తెలుసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకొంతమంది ఉన్నారు మూడో గుంపులో బ్యాచ్. వీళ్ళు అనాలిసిస్ మొత్తం అనేస్తారు. మనం అడిగామనుకో, సారీ ఇదేంటిది, ఇదేంటిది, ఇన్నన్నావు ఇప్పుడు దాకా 30 నిమిషాలు అన్నావు, ఒక మాట సారితో పోద్దా? అలాంటి వాళ్ళు ఎప్పుడు ఒక మాట అంట నేను, నువ్వు సారీ చెప్పడం కాదు కానీ ముందు నేను దారిలో పెంచుకో అంట. నీ నోరు కంట్రోల్లో ఉండాలా, అర్థమవుతుందా? నువ్వు నిజంగా దేవుడి యొక్క విశ్వాసం అయితే ఎప్పుడు ఒక మాట అంట నేను, జిప్ యువర్ మౌత్. నీ నోటికి జిప్పేసుకో, ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరువు. ప్రవక్త అంటూ ఉంటాడు, ఒక చేప తనకొచ్చే ప్రమాదాన్ని నోరు మూసుకోవడం వల్ల పోగొట్టుకుంటుంది అన్నాడు. ఎవడో కొక్కాని ఒక ఎరేసాడు, ఆ ఎర్ర నీటిలో వదిలాడు, కిందేమో వాగుడికాయ చేప ఒకటి ఉంది. ఇప్పుడు వాగుడికాయ చేప ఏం చేయాలి? నోరు మూసుకుంటే బాగుంటుంది. అబ్బా ఏదో వచ్చిందే, అది సంగతి ఏదో చూద్దాం, అందరికన్నా ముందు నేనే పోవాలి, అది పోయింది నాకు ఏమవుతుంది? ఆ రోజు కూర అవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ నోరు నీ కంట్రోల్లో ఉంటే నీ యొక్క జీవితంలో కొన్ని ఎక్కువ దినములు భూమి మీద గడుపుతావు. అనాల్సిన ఎన్నిసార్లు చెప్పేసే బ్యాచ్ మాట చెప్తున్నా నేను. నీ నోరు కంట్రోల్లో ఉంటే నీ జీవితం ఇంకా పొడుగవుతుందేమో.
కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుళ్ళో ఉన్నావు అంటే, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాక్యానుసారమైన జీవితం జీవించాలి. కాబట్టి ఏంట ఇటువంటి బలహీనతలు మనలో ఏంట, ఆ బలహీనతలన్నింటినీ గుడ్డితనమే అంట. ఆ గుడ్డితనం కలిగిన మనం ఏం చేయాలా? సరి చేయాలా, హెచ్చరించాలా. ఎందుకని సరి చేయాలి, ఎందుకని హెచ్చరించాలి? వాళ్ళని శత్రువు అవ్వచ్చు, ఒకవేళ మీరు నిందబడేయచ్చు, అయినప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళని సరి చేసే మాట నువ్వు పలకాలి. ఆమేన్. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని యొక్క సేవకుడు అయితే, నిజంగా వర్తమానం కలిగి ఉన్న విశ్వాసం అయితే నువ్వేం చేయాలంటే వాళ్ళని సరిచేయాలి. ఆ బాధ్యత నీదై ఉన్నది. ఎందుకంటే వారు నీతో మాట్లాడేవారిగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు సరిచేసేవారిగానే ఉండాలి. వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఎలా సరి చేయగలవు? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నీ యొక్క సంబంధాలని, నీ యొక్క సంఘస్థులని, నీ యొక్క స్నేహితులని, బంధువులని, ఎవరైతే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిత్యం నువ్వు సరిచేసేవాడిగా ఉండాలి. నీ ఉద్యోగం నీదే, నీ పని నీదే. అయితే అవకాశం ఉన్నప్పుడు వాక్యానుసారంగా సరి చేసేవాళ్ళగా నువ్వు ఉండవలసి ఉన్నది. దానికన్నా ముందు మనం జీవించవలసి ఉన్నది. యూ హ్యావ్ టు లివ్ బిఫోర్ యు ఆర్ కరెక్టింగ్ ఎనీ అదర్ వన్. నువ్వు ఇతరుల్ని సరి చేసే ముందుకు ఏం చేయాలంటే నువ్వు ముందు వాక్యానుసారంగా జీవించాలి. నీ జిప్పు సరిగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే జిప్పు ఏమంటే సగం వేస్తాం, నోటి సగం వేస్తుంటాం, సగం మాట్లాడుతూనే ఉంటాం. అలాగొద్దండి. దేవుళ్ళలోకి వచ్చాక నువ్వు చేసే పని ఏదైనా పరిపూర్ణంగా చెయ్యి. అనవసరమా నోరు తెరవద్దు, అవసరమా నువ్వు ఖచ్చితంగా తెరవాలి. గమనించండి. కాబట్టి ఈరోజు నిజమైన గుడ్డితనం అంటే ఏంటంటే ఈ కళ్ళతో నాకు కనిపిస్తున్నాయి కదా, నేను బాగానే చూస్తాను కదా అనేది గుడ్డితనం కాదండి. వాక్యానుసారంగా ఉండేదాన్ని చూడలేకపోవడం గుడ్డితనం. లోకస్తులకి ఇప్పుడు రెండు కళ్ళు లేవు కొంతమందికి, వాళ్ళకుండే గుడ్డితనం భౌతికమైనది. అయితే మీరు గమనించినట్లయితే గతసారి మనం చెప్పుకున్నాం, ఆ వీధి పక్కన వెళ్తున్నప్పుడు ఆ శిలోమ కొనేటి దగ్గర ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేశారంటే అక్కడ కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులు వాళ్ళు అంటున్నారు, అయ్యా వీడు తప్పు చేశాడా, వీడి తల్లిదండ్రులు తప్పు చేశాడు అన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాటని మనందరికన్నా కానీ బాగా, అపోస్తల కన్నా కానీ బాగా అక్కడున్న గుడ్డివాడు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకని గుర్తుపెట్టుకున్నాడంటే అతను పుట్టిన మొదలుకొని అతను మంచివాడని, అతనిలో ఏ తప్పు లేదని ఎవరు చెప్పలా. ఆ చెప్పిన మొట్టమొదటి స్వరము ప్రభు యేసుక్రీస్తు యొక్క స్వరం. ఆ స్వరం అయితే ఏం చెప్పినదంటే, అయ్యా వీరి ఎందు కానీ వీరి తల్లిదండ్రుల ఎందు కానీ ఏ మాత్రము దోషము లేదన్నప్పుడు వాడు గుడ్డివాడైనప్పటికీ కూడా ఆ యొక్క స్వరమును లోపల గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి గుడ్డివాడే ఉండి కూడా యేసుక్రీస్తుని గుర్తించగలిగి ఉన్నాడు. ఆమేన్. వాడి కళ్ళు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వాడి ముందుకెళ్ళి, ఇదిగో నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావు అని అడిగినప్పుడు వాడు అన్నాడు, అయ్యా ఆయన ఎవరయ్యా నమ్మటానికి నేను? యేసుక్రీస్తు అన్నాడు, నీతో మాట్లాడేది నేనే. బైబిల్లో యేసుక్రీస్తు ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నేనే దేవుడి కుమారుడు అని చెప్పాలి. వాడు ఒకటిగా చెప్పాడు. ఏ ఒక్కడిగా తెలుసా? గుడ్డితనం, భౌతికమైన గుడ్డితనం పోగొట్టుకొని దేవుడి ముందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో నేనే ఆయన అని చెప్పుకున్నాడు. అప్పుడు ఆయన అక్కడ ఒక మాట చెప్పుకున్నాడు, ఇదిగో అనేక మంది కన్ను నుండి చూడలేని గుడ్డివారు. సో వాట్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఈస్ టుడే? ఈ దినం ఏ రకమైన గుడ్డితనం ఉందంటే దే హ్యావ్ ఐస్ బట్ దే కాంట్ సీ. వారి కళ్ళు ఉన్నాయి అయితే చూడలేదు. గేజీ కళ్ళు ఉన్నాయి, చుట్టూతో చూడలేకపోయి ఉన్నాడు. తోమా కళ్ళు ఉన్నాయి, ఆయన యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే చూడలేకపోయి ఉన్నాడు. అలాగే ఈ దినము అనేక మంది ఈ కాలపు వర్తమానం ఉన్నదంటే చూడలేకపోతున్నారు. ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వాడు ఇంకా గుడితనంలో ఉన్నారు. అనేక సంఘములు గుడితనంలో ఉన్నాయి. ఆ మూడో గుంపు ఇంకా తిరుగుతూనే ఉన్నది, ఎగతాళి చేసే గుంపు. అయితే నిజమైన విశ్వాసుల గుంపు ఎలాగైతే ఉన్నదో ఎగతాళి చేసే గుంపు అలాగున్నది, తోసేసే గుంపు అలాగున్నది. దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చున్నాడు. అని నేను ఒక మాట అంటాడు చూడండి, ఇదిగో అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేయనిము, ఎలాగుండేవాడు అలాగే ఉండండి. వాళ్ళకి ఇవ్వడానికి వారికి సంబంధించిన జీతము నా యొక్క సిద్ధముగానే ఉన్నది. జీతం అంటే ఏంటి? ఏటీఎం కార్డు ఇచ్చి బ్యాంకులో బ్యాలెన్స్ ఇచ్చి చెక్ బుక్ ఇచ్చాను అనుకుంటున్నారా? అది కాదు నేను మాట్లాడుతుంది. జీతం అంటే ఆజ్ఞాతిక్రమము, పాపము. పాపం యొక్క జీతము మరణము. అంటే ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వాలి? వచ్చి ఆయన దగ్గర ఏ జీతం ఉన్నది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమున్నదంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఏమి స్వాధీనంలో ఉన్నాయంటే మరణము, పాతాళ యొక్క తాళంలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను వచ్చి వాళ్ళ జీతం వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఏ జీతం? మరణం అనే జీతం. కాబట్టి జాగ్రత్త. మనం మరణం చేరే లోపే ఎంత సరి చేసుకోవాలో ఇక్కడ ఎంత సరి చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, వాక్యాన్ని మన పక్కన పెట్టుకోవడం కాదండి.
బైబిల్ ఇంట్లో పెట్టుకోవడం కాదండి, అది మన లోపలికి రావాలి. దాని దగ్గరే ఉంటే వల్ల ఉపయోగం లేదు. గెహజీ ఎలీషా పక్కనే ఉన్నాడు, యోధా యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు, తోమా యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో అనేక మంది దేవుని యొక్క సంబంధులు ఉంటే వాళ్ళ పక్కనే అవిశ్వాసులు కూడా ఉన్నారండి. కాబట్టి నేను ఆయన పక్కనే ఉన్నాను కదా, ఆయన దగ్గరే ఉన్నాను కదా, ఆయనకి క్లోజ్ గా ఉన్నాను కదా, నేను ఆయన ఒకటే అంటే సరిపోదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీరు గమనించండి, మీ హృదయం లోపల తీసుకోండి, దాని ప్రకారంగా జీవించవలసింది. అది మీరైనా నేనైనా ఎవరైనా కానీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.